పట్టుకుంటే చాలు జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా! సో, నా జుట్టయితే చాలా పొడుగ్గా ఉంటది. మీ జుట్టు అసలు ఊడదని చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నా సీక్రెట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే గనక హెయిర్ కేర్‌లో ఈరోజు ఒక రెమెడీ చెప్పాలనుకుంటున్నాను. ఈ రెమెడీ మెయిన్‌గా పలచబడిన చోట మళ్ళీ మనకి జుట్టు అనేది రావటానికి సహాయం చేస్తూ ఉంటది. సో, ఏదైనప్పటికీ మన హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. హెయిర్ కేర్ గనక లేకపోతే మనకి జుట్టు అనేది అసలు బాగోదు. దాంతో పాటు ఇంకా ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంటది కాబట్టి హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా. ఇంకొక విషయం, చాలా మందికి జుట్టు ఊడిపోతుంది అంటారు. చాలా రీజన్స్ ఉంటాయండి. అందరికీ ఒకే రీజన్ ఉండదు. మీకు హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో, ఇన్ కేస్ మీకు థైరాయిడ్ ఉన్నా, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నా, సో, ఇలాంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. సో, అవి కూడా మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి. దానికి తగ్గ మెడిసిన్స్ మీరు వాడుతూనే ఇలాంటి మంచి మంచి రెమెడీస్ వాడుతూ ఉంటే జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. సో, ఈ యొక్క హెయిర్ రెమెడీ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ రెమెడీ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే గనక మన అందరి ఇంట్లో ఉండే కరివేపాకు అనేది తీసుకుంటున్నాను. కరివేపాకే కదా అని తీసి పడేయొద్దు. జుట్టుకి చాలా ఉపయోగాలైతే ఉన్నాయండి. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన స్కాల్ప్‌ని కూడా చాలా మంచిగా మాయిశ్చరైజ్ చేస్తది. ఏమన్నా హెయిర్ ఫాలికల్స్ మీద అలా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేసి ఒక హెయిర్ ఫాలికల్స్ నుంచి కూడా హెయిర్ రావటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల మనకి అస్సలు జుట్టు అనేది పెరగదు అనుకుంటాం కదా! అలాంటి చోట మనం ఖచ్చితంగా ఈ రెమెడీ వాడితే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఒక 4-5 రెమ్మలనేవి తీసుకున్నాను, కరివేపాకు రెమ్మలు. వీటిని చక్కగా ఆకులనేవి మనము ఇలాగా వాష్ చేసుకొని తీసుకోవచ్చు. సో, కాబట్టి ఇందులో ఇదే తీసుకోవటానికి రీజన్ ఏంటి అంటే మెయిన్‌గా మన జుట్టుకి కావాల్సిన ప్రోటీన్ అనేది ఉంటదండి. దానివల్ల మనకి హెయిర్ లాస్ అనేది లేకుండా ఉంటది. పలచబడకుండా కూడా చేస్తూ ఉంటదనమాట. అలాగే నేను ఇక్కడ కలబంద అనేది తీసుకున్నాను. కలబంద అయితే గనుక జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయండి. చాలా లాభాలున్నాయి. అవన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా కలబంద మనం కట్ చేయంగానే యెల్లో కలర్‌లో ఒక సబ్స్టెన్స్ అనేది వస్తూ ఉంటది. దాన్ని మనము క్లీన్ చేసేసుకోవాలనమాట వాటర్‌తో. చాలామంది అది కూడా అప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి జుట్టు అనేది ఊడిపోతదండి. చక్కగా కలబంద అంతా కడిగేసుకొని ఇలాగ పక్కనున్న ఒక ముల్లులు అవన్నీ కట్ చేసేసుకొని థార్న్స్ అనేవి చక్కగా మనం జెల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనమాట ఇలా స్పూన్ హెల్ప్‌తో. సో, కలబంద వల్ల మనకి ఉపయోగాలు చెప్పాలంటే తలస్నానం చేసే ముందు అప్లై చేసుకుంటం వల్ల స్కాల్ప్‌ని చక్కగా క్లీన్ చేసేస్తది. హెయిర్ చాలా సిల్కీగా ఉంటది. షైనీగా ఉంటది. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం. మనకి తెలియని విషయం ఏంటి అంటే గనక ఇందులో చాలా విటమిన్స్ ఉండటం వల్ల త్వరగా జుట్టు పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. అలాగే విటమిన్ బి12 అని, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటం వల్ల జుట్టు అనేది ఊడిపోకుండా కూడా చేస్తూ ఉంటదనమాట. అందుకని చెప్పి నేను కలబంద గుజ్జుని అలాగే కరివేపాకుని ఈ రెండిటిని నేను ఇలా మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాననమాట. ఈ రెండిటిని చక్కగా మనం మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. వాటర్ ఏమి వేసుకోవసరం లేదు. ఎందుకంటే గనక మనకి కలబందే జెల్ ఫార్మ్‌లో ఉంటది కాబట్టి ఇంక వాటర్ ఏమీ అవసరం లేదు. సో, ఇంకా వాటర్ ఏస్తే గనక చాలా పలచబడిపోతదండి. అప్లై చేసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఏదైనా పల్చటి క్లాత్ తీసేసుకొని చక్కగా ఇలా వడకట్టేసుకోవాలి. స్ట్రెయినర్ అవన్నీ అయితే గనక చాలా కష్టమండి. జెల్ అనేది మనకి అసలు బౌల్‌లోకి దిగదు. అందుకని చెప్పి ఇలాంటివి ఏదైనా పల్చటి క్లాత్‌తో మీరు చక్కగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలనమాట. సో, చూస్తే గనక ఈజీగా మనం అప్లై చేసుకుంటాము. తలలో ఏమంటే పొట్టు ఇవన్నీ తలలో ఏమీ లేకుండా, జుట్టులో అతుక్కోకుండా, ఇంకా చిక్కులు పడకుండా ఇలాగా ఏదన్నా పల్చటి క్లాత్‌తో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి లాభాలు అవేననమాట. సో, మనకి ఇక్కడ రెమెడీ అయితే గనక రెడీ అవుతుంది. ఇందులోకి మీకు కావాలంటే ఒక 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. లేదంటే ఒక 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ అయినా పర్లేదు. మస్టర్డ్ ఆయిల్ అయినా పర్లేదు. మీకేది అందుబాటులో ఉంటదో మీరు ఆ ఒక ఆయిల్ అనేది తీసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలనమాట. ఒకసారి చక్కగా మనం కలిపేసుకుంటే
ఇంక రెమెడీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఓన్లీ 3 పదార్థాలతోనే మనము ఈ రెమెడీ అనేది తయారు చేసుకున్నాము. దీనివల్ల మెయిన్‌గా జుట్టు ఊడిపోకుండా చేస్తది. పలచబడిన చోట మళ్ళీ తిరిగి జుట్టు రావటానికి, అలాగే డాండ్రఫ్ లేకుండా జుట్టు ఫాస్ట్‌గా పెరగటానికి కూడా ఉపయోగపడుతూ ఉంటది. సో, నేనైతే గనక హెయిర్ అంతా అప్లై చేస్తున్నాను. సో, కొంతమంది కామెంట్ బాక్స్‌లో అడుగుతున్నారు, మీరెందుకు అప్లై చేసేటప్పుడు ఫుల్ హెయిర్ చూపించట్లేదు అని. ఎందుకు అంటే నా అంతట నేనే అప్లై చేసుకోవాలండి. ట్రైపాడ్ కొంచెమే పెట్టుకుంటాం కాబట్టి హెయిర్ అంతా కనిపించట్లే. కానీ ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక ఫుల్ హెయిర్ లెంత్ అనేది చూపిస్తున్నాను. సో, మీరు ఓన్లీ స్కాల్పే కాకుండా మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకుంటే హెయిర్ చాలా సిల్కీగా ఉంటది. చాలా షైనీగా కూడా ఉంటది. స్ప్లిట్ ఎండ్స్‌కి కూడా చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. స్ప్లిట్ ఎండ్స్ కూడా లేకుండా ఉంటాయి. చివర చిట్లు పోకుండా హెల్ప్ అవుతూ ఉంటది. అండ్ ఎక్కడైతే పలచబడిందని అని మీకు అనిపించిందో ఆ ప్లేసెస్‌లో మెయిన్‌గా ఎక్కువ మీరు అప్లై చేసుకున్నారనుకోండి, జుట్టు అనేది మళ్ళా తిరిగి రావటానికి ఉపయోగపడుతూ ఉంటది. సో, ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్‌లో మనకి ఎక్కువ చెమట పట్టేస్తది. చెమట అలా మనకి హెయిర్‌లో ఉన్నా కూడా జుట్టు అనేది తెగిపోతూ ఉంటది కాబట్టి, సో, ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అనేవి వాడుతూ ఉండండి. మనకు జుట్టు అనేది ఊడిపోకుండా పెరగటానికి ఉపయోగపడుతది. ఇలా 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేయొచ్చు. సో, మీరు రెగ్యులర్‌గా ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతో మీరు చక్కగా షాంపూ చేసేసుకోండి. ఇలా మీరు వారానికి ఒక్కసారన్నా ట్రై చేసి చూడండి. బెటర్ రిజల్ట్స్ చూస్తారు. అండ్ ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నాననమాట. ఇది మనకి 2 ఇన్ 1 లాగా ఉపయోగపడుతూ ఉంటది. ఒకటి ఏంటి అంటే జుట్టు అనేది పలచబడినా కూడా ఒత్తుగా చేస్తూ ఉంటది. అలాగే తడి జుట్టుని కూడా ఆరబెడుతది. డ్రైయర్‌లా కూడా ఉపయోగపడుతది. ఏదైనా అకేషనల్‌గా మీరు వాడాలి అనుకుంటే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. చాలా ఈజీగా మనము ఆహ్, వాడుకోవచ్చు. సో, మీకు గనక కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. తప్పకుండా చెక్‌ఔట్ చేసేసేయండి. సో, ఇలా మనం అప్లై చేసుకోవాలండి. సో, అప్లై చేసుకున్నాక ఒక 45 మినిట్స్ ఉన్న తర్వాత మనం హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. సో, ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఒక 30 మినిట్స్ ఉన్నా సరిపోతది. సో, ఇలా వారానికి 2 సార్లు మీరు హెడ్ బాత్ చేస్తున్నారు, మీకు కొంచెం ఫ్రీ టైమ్ ఉంది అంటే ఖచ్చితంగా ఇలాంటి రెమెడీస్ అనేవి వాడుతూ ఉండండి. చక్కగా జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతది. దాంతో పాటు పొడుగ్గా పెరగటానికి కూడా మనకి సహాయపడుతూ ఉంటది. సో, నేను ఫాలో అయ్యేదే నేను మీకు చెప్తున్నాను కాబట్టి, సో, మీరు కూడా ట్రై చేసి మీరు కూడా మీ యొక్క జుట్టుని మీరు పెంచుకోండి. సో, నచ్చిందా ఈ టిప్? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.